వద్దు. ఏపీ అంగన్వాడీ వర్కర్ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఇవ్వాలి కనీస వేతనం 26,000, ఇవ్వాలి కనీస వేతనం 26,000. తెలుగుదేశం పార్టీ ఈరోజు చేస్తున్న దీక్షలకి సిఐటి చేస్తున్నప్పుడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వం ఏదైతే గోండాయిజం రౌడీజాన్ని ప్రదర్శించుకుంటూ అంగన్వాడీ యొక్క డిమాండ్స్ని ఏది చేయగలము ఏది చేయలేము స్పష్టమైన వైఖరితోటి ఈరోజు కూడా రాకుండా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినా అరెస్ట్ చేయడం, ప్రజా సంఘాలు అరెస్ట్ చేసినా రోడ్డు మీదకి వచ్చినా పోలీసులు రావడం, ఏ కార్మిక సంఘమైనా ఉద్యమ సంఘమైనా రోడ్డు మీదకి వస్తే పోలీస్ చట్టాన్ని ఉపయోగించుకుని అధికార మతంతో చేస్తున్న వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణే ఈరోజు అంగన్వాడీ యొక్క కేంద్రాలను బాధ్యతారహితంగా బీఆర్ఓలను పంచాయతీ సెక్రటరీలను ఆఖరికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల చేత వారి ప్రజాప్రతినిధుల చేత తాళాల భద్రత తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ 4.5 సంవత్సరాల్లో దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూనే ప్రజల హక్కుల్ని మానాలను కూడా భయపెడుతూ భయభ్రాంతులు చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఇవాళ అంగన్వాడీ యొక్క కేంద్రాలను తాళాలు భద్రపడంగా భావిస్తూ ఉన్నాం. దీన్ని మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజాస్వామ్యవాదుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న సాయంత్రం చూసా, విద్యాశాఖ మంత్రి తాళాలు మేము భద్రపట్టమని లేదు, ఎవరు భద్రపట్టారో వారిని కేసులో పెట్టి ముద్దాయి చేస్తారని తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఈ కలెక్టర్ ఆదేశం వచ్చిందని చెప్తా ఉన్నారు. కలెక్టర్కి ఈరోజు ఇక్కడి నుంచి సస్పెండ్ చేయగలరా అని అడుగుతా ఉన్నా. ఈ వెస్ట్ గోదావరి కలెక్టర్ని ఎవరెవరు పట్టారో వాళ్ళందరూ కూడా ముద్దాయి చేయగలరా? మీ తరపున అంగన్వాడీ ఉద్యమం తరపున అంగన్వాడీ యొక్క గౌరవాల్ని, చిన్న పిల్లల యొక్క మాటలు రాని పేద వర్గాలకు సంబంధించిన ఒక అంగన్వాడీ కేంద్రాల్లో ధనికులు ఎవరు ఉండరు. పేదవారికి సంబంధించిన అన్నవాళ్ళు పెట్టే కార్యక్రమం, పేదలు పోషకాహారం లేని కేంద్ర గృహాల నుంచి మీరు పోషిస్తుంటే పిల్ల పాపల్ని ఆ కేంద్రాలు కూడా మీకు మృగాల్ని మరిపించే విధంగా అప్రజాస్వామ్య విధానంగా ఒక రౌడీ రాజుగా ఈరోజు మీరు చేస్తున్న అరాచకాన్ని, కొంచెంసేపు ఉద్యోగాలు తీసేస్తానంటారు, అంగన్వాడీని లేవంటారు, ఈరోజు తాళాలు భద్రపడతారు, ఈరోజు వాలంటీర్స్ చేస్తా అంటారు. వాలంటీర్కి ఏం అధికారం ఉందా మీకు? మీ ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నా, మీ తాబేదారులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు
మీరు ఉద్యోగస్తులను చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. మీ సచివాలయ సిబ్బంది వండి పెడతారు, అంగన్వాడీ టీచర్లు వండి పెడతారు చెప్తా ఉన్నారు. అది స్ట్రైక్ నోటీస్ వచ్చే ముందు మీరు ఆ కార్యక్రమాల తారాలు మాకివ్వండి. మీరు చెన్నైకి వెళ్తే మేము ఆ పిల్లల్ని ఆదుకుంటామని చెప్పే దమ్ము ధైర్యం లేని వెధవలు పిల్లల్ని గాలికి వదిలేసి అంగన్వాడీ టీచర్ల మీద మీ యొక్క కక్ష, అంగన్వాడీ సీట్ల మీద అవమానకరమైన పరిశ్రమ చేస్తారా? అది తాళాలు కొట్టి తీవ్రంగా మరొకసారి ఖండిస్తూ ఉన్నాం.